హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షర్మిల తన అన్న జగన్ మీద, వైసీపీ పార్టీ నాయకుల మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి షర్మిల చేస్తున్న ప్రచార యాత్రలో భాగంగా ఆమె చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ గా మారి వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద డ్యామేజే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మొక్కగా ఉన్న వైసీపీ పార్టీని నేను దగ్గరుండి నీరు పోసి ఎరువు పెట్టి పెంచి చెట్టుగా మార్చాను. చెట్టుగా మారింది కాబట్టి ఇక నా అవసరం లేదని మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకుల అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజొకటి వస్తుందన్నారు షర్మిల. అలాగే మంత్రి రోజాపై కూడా షర్మిల రెచ్చిపోయారు. రోజా అక్రమ సంపాదనను, అవినీతి చిట్టాను బయటపెట్టారు. అక్కడితో ఆగకుండా రోజాతో పాటు ఆమె భర్త, ఆమె ఇద్దరు సోదరులు కూడా మంత్రులుగా చలామణి అయి స్థానిక ప్రజల నుండి కమిషన్లు పిండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై విమర్శలు చేసిన రోజాపై ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు షర్మిల. అమ్మా రోజమ్మ, నువ్వు నా గతం గురించి గుర్తుపెట్టుకుని నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు. మీరు టీడీపీ పార్టీలో వైఎస్ఆర్ను పంచ ఊడదీసి కొడతాను అంటూ చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మర్చిపోయావా తల్లి అంటూ రోజాని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి ఈ ప్రాంతం దాటి వెళ్లగలిగింది. కేవలం వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతోనే షర్మిలను వెళ్లనిచ్చామంటూ తననుద్దేశించి వైసీపీ నాయకుడు కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలకు కూడా ఈ సభలో కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఒక్క నిమిషం, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదనుకోండి, ఎవరొస్తారో, ఎంతమంది వస్తారో, ఏం చేస్తారో చెయ్యండి, మీ దమ్మేంటో చూపించండి రండి అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. అలాగే సిగ్గుండాలి కదా, ఆడా మగ తేడా లేదు, ఉచ్చం నీచం తేడా లేకుండా, చెల్లెలు అనే ఇంగితం కూడా లేకుండా ఇటువంటి విమర్శలను ప్రోత్సహిస్తారా అంటూ పరోక్షంగా జగన్ పై కూడా రెచ్చిపోయారు షర్మిల. చంద్రబాబు, పవన్లను ఎదుర్కోవడం ఏమో కానీ ఈ షర్మిల పెద్ద గుదిబండలా మారిపోయింది జగన్ కి.